ఏ బంధమైనా సరే నమ్మకంతో ముడిపడి ఉంటుంది. ఆ నమ్మకమే కోల్పోతే ఇక ఆ బంధం నరకప్రాయమే. ఈ నేపథ్యంలో చాలా మంది జంటలు తమ పార్ట్నర్స్ ని మోసం చేస్తున్నారు. అది ఏదో సమయంలో బయటికి రావడంతో ఇద్దరి మధ్య గొడవలు కొట్టాట్లు జరిగి చివరికి విడిపోవడం వరకు వెళ్తుంది. రీసెంట్ గా ఇలాంటి సంఘటన కూడా జరిగింది. తేజేశ్వర్ కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 11న వివాహం చేశారు కుటుంబ సభ్యులు. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఒక ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్ తో ఫోన్ లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బంది చూసి తట్టుకోలేక స్నేహితురాల ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ ఏడ్ చేసింది. దీంతో ఆమెను నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మరి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య తన భర్తను పట్టించుకోకుండా అస్తమాను ఫోన్లో ఉండడంతో పెళ్లైన 2 రోజుల నుంచే ఇరువురి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపులో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేశారు. ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఒక ప్రముఖ బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తుంది. అదే బ్యాంకుకు చెందిన సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. తేజేశ్వర్ ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో 2000 సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ ను అడ్డు తొలగిస్తే అతని ఆస్తి మొత్తం తమ సొంతమవుతుందని హత్యకు పథకం పడినట్లు సమాచారం. తేజేశ్వర్ ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ వారి వెంట పంపినట్లు తెలుస్తోంది. ముందస్తు పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ ను కలిసి తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాల్లో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్ పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పరేశారు. ఆ బ్యాంక్ ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉండగా ఇక ఐశ్వర్య సుజాతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.